జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు కూడా సినిమా డైలాగులు వాడటం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. సినిమా డైలాగులు వాడటమే కాదు, సినిమాటిక్ సవాళ్లు కూడా విసురుతున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇదే పని చేశారు. పెద్ద పెద్ద వాళ్ళని చూశా, తన పార్టీని టచ్ చేయటం రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల కాదంటూ తాజాగా ఆయన సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సవాల్ను స్వీకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో యాక్షన్స్ దిగుతారా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పొచ్చు. తాజా పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వ అవినీతి ఆరోపణలపై వరుసపెట్టి విచారణలకు ఆదేశిస్తోంది. ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ L&T కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన 5 నెలల్లోనే మేడిగడ్డలో లోపాలు బయటపడ్డాయని సాగునీటి శాఖకు లేఖ రాసినట్లు తాజాగా మీడియాలో కథనాలు వచ్చాయి. తాము లేఖ రాసినా కూడా సాగునీటి శాఖ వీటిని ఏమాత్రం పట్టించుకోలేదని L&T పేర్కొన్నట్లు అందులో వెల్లడించారు. మరి ఇన్ని ఆధారాలు చేతిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం విషయంలో అలా ముందుకు పోబోతుందా అన్న ఆసక్తి అటు అధికార వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు ధరణి పేరుతో సాగిన గోల్మాల్ వ్యవహారాలు కూడా అన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టుపై కూడా విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన మున్సిపల్ శాఖలో సాగిన అవినీతి దందాలన్నీ రెరా కార్యదర్శి బాలకృష్ణ అరెస్టుతో బయటపడుతున్నాయి. బాలకృష్ణ ఆస్తులే 100 కోట్ల రూపాయలు ఉండగా బినామీల పేరుతో 100 ఎకరాల భూములతో పాటు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కేటీఆర్ నిర్వహించిన మరో విభాగం ఐటీ శాఖలో కూడా 100 కోట్ల రూపాయల మేర అడ్డగోలుగా కొనుగోలు నిర్వహించినట్లు తాజాగా బయటపడింది. మరి ఇన్ని అంశాన్ని దగ్గర పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో కేసీఆర్ను, కేటీఆర్ను టచ్ చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TCTV.